దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన కొరహు కుమారులు రచించారు. వీరికి ఇంకొక మాట ఏంటంటే, గాయకుల నాయకులు. దేవాలయంలో వారు ప్రతిదినము దేవుని సన్నిధానంలో, ఈ కొరహు కుమారులు దేవుని సన్నిధానంలో పాటలు పాడేవారు. వీరికి కసంత ఇబ్బందులు, కష్టము, ఆందోళన, దిగులు, సమస్యలు, భయంకరమైనటువంటి ఉపద్రవములు ఇలాంటి సంభవించినప్పుడు వారు ఇలాంటి మాటలు కొన్ని రాస్తున్నారు. అందుకే ఏమంటున్నారంటే, నా ప్రాణమా నాలో నువ్వేళ, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. చాలామంది ఈరోజు కష్టాల్లో, బాధల్లో కూడా కొన్ని మాటలు, కృంగిపోయినటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వారు నాకెవరు లేరు, నన్నెవరు పట్టించుకోరు, నేను ఒంటరివాడును, ఒంటరిదానను, నాలో ఏ మంచి లేదు, ఒకవేళ నా దగ్గర డబ్బు ఉంటే, ఆస్తి అంతస్తులు ఉంటే నన్ను అందరూ పట్టించుకుంటారు కదా, నా దగ్గర ఇంకా ఒక ఏదైనా టాలెంట్ ఉంటే నేను అందరికీ దాని వలన ఒక మంచి వ్యక్తిగా కనపడతాను కదా. ఇలాంటివన్నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో అపోహలతో కృంగిపోయినటువంటి వారు జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ గాయకులకు, కొరహు కుమారులు అనబడినటువంటి గాయకులకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి వారు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. ఇది ప్రశ్న. నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇది రెండో ప్రశ్న. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటే, మనం పాడుతున్నటువంటి పాటల్లో కానీ, దేవుని ఆరాధించే విధంలో కానీ ఇప్పుడు తేడాలు వచ్చేసాయి. సంతోషంగా దేవుని ఆరాధించలేకపోతున్నారు. దేవునితో సఖ్యముగా వారు దేవుని సన్నిధానంలో ఉండలేకపోతున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి పాటలు పాడుచు దేవుని సంతోషపరచలేనటువంటి కృంగిపోయిన మనసు వారికి ఉందని వారు తెలుసుకుంటున్నారు. అందుకే నా ప్రాణమా ఎందుకు నిరాశగా ఉన్నావు ఒకటి. రెండోది వచ్చి, నాలో ఎందుకు అంతగా కలవరపడుతుంది ప్రాణం. మూడోదిగా, దేవునిపై నీ నిరీక్షణ ఉంచుడి. ఒక వ్యక్తి ఇలాగా మనము దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని బట్టి, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, నీ మీద ఎంత ఒత్తిడి ఉన్నా, మానసిక రుగ్మతలు కలిగినటువంటి పరిస్థితుల్లోకి వచ్చినా కానీ, ఒక్క నిరీక్షణ మాత్రం నిన్ను, నీ జీవితాన్ని మారుస్తుంది. అదే దేవుని పట్ల నీవు నిరీక్షణ కలిగి ఉండడం. నీకు ఒక నిరీక్షణ ఉండాలి. అందుకే ఇంకా చెప్తాడు, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించుచున్నాను. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి, ఆయన నా దేవుడు, నా రక్షకుడైన, నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నా నిరీక్షణ నా ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీ నిరీక్షణ దేవుడు వమ్ము చేసే దేవుడు కాదండి. మన నిరీక్షణను వమ్ము చేసే దేవుడు కాదు.
నిరీక్షణకు ఆస్పదమైనటువంటి జీవితం అంటే నీవు నిరీక్షించినటువంటి ఆ నిరీక్షణ ఎన్నటికీ కూడా ఆయన తృణీకరించకుండా నీ జీవితంలో త్రోసిపుచ్చకుండా దాన్ని నువ్వు నిరీక్షించావు కనుక, ఆయన మీద ఆధారపడ్డావు కనుక నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. 11వ వచనంలో కూడా అదే మాట అంటాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. 42వ కీర్తన 11వ వచనం, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. కాబట్టి ఈరోజు దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని మహింపరచడంలో కాసంత టెన్షన్ పడుతున్నామేమో, కృంగిపోయిన మనసు కలిగినటువంటి, తొందరపడుతున్నటువంటి, ఆందోళన కలిగినటువంటి పరిస్థితి, నిరీక్షణకు ఆస్పదం చేసే ఆ నిరీక్షణకు కలిగే ఆ ఒక ఉన్నతమైనటువంటి రెస్పాన్స్ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అబ్రహాము నమ్మినప్పుడు ఆ ఆధారమైనటువంటి దేవుడి ఆధారం చేసుకుని తన జీవితం అంతా బ్రతుకుతున్నటువంటి అబ్రహాం జీవితంలో దేవుడు ఆయనకి సహాయం చేయలేదా? కాబట్టి ఈరోజు దేవుని యందు నిరీక్షించు. నీకు ఒక హోప్ ఉండాలి, ఆ నిరీక్షణ దేవుని పట్ల ఉండాలి. అలాగే 43వ కీర్తన 5వ వచనంలో కూడా మాట్లాడతారు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. ఇలాగా నువ్వు ప్రతిదినము కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, వేదన పడకుండా, నీకున్నటువంటి సమస్యలను భయంకరంగా నువ్వు ఆలోచించి తలపోసుకొని దిగులు పడిపోకుండా నీకై నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాక్యం వలన నిన్ను బలపరిచే ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి వాక్యానికి ఆధారమైనటువంటి ఆ వాక్యములో ఉన్నటువంటి వాక్యమే అయినటువంటి దేవుడు నిన్ను ఈరోజు బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క నీ నిరీక్షణను వమ్ము చేసే దేవుడు కాదండి. అందుకే నువ్వు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నువ్వు దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, దేవుని ఆరాధించడం, ఇవన్నీ నువ్వు చేసి దేవుని దగ్గర తిరిగి ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే కృంగిపోయినారో వాళ్ళ బాధలను బట్టి, ఎవరైతే దిగులు పడిపోయినారో, వేదంతో ఉన్నారో, నైనా వారు భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. వారి యొక్క ప్రార్థన ఆలకించి వారు నీ పైన నిరీక్షించినటువంటి నిరీక్షణ వమ్ము చేయక వారికి సహాయము దయచేయమని, వారు స్తుతించినటువంటి పాటలు కానీ, వారి కీర్తనలు కానీ, నేను ఆరాధించిన విధం కానీ ప్రభా తిరిగి వారు జవాబు పొందుకునేట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.